త్రిబుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాలను నమోదు చేసుకోలేకపోయాడు. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య నిరాశపరచడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ ఫలితం మెగా అభిమానులను బాగా కలవరపరిచింది. దీంతో అందరి దృష్టి బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా మీదే పడింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు ఉప్పెన లాంటి లవ్ స్టోరీ తీసిన బుచ్చిబాబు చరణ్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని అందరూ సందేహించారు. కానీ పెద్ది షాట్ బయటికి రాగానే అందరి నోళ్లు మూతపడ్డాయి. ఈసారి చరణ్ ను మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో బుచ్చిబాబు ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన చిక్రీ చిక్రీ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాట సోషల్ మీడియాను ఎలా షేక్ చేసిందో చూసాం. ఆ బీట్ వింటుంటే థియేటర్లలో రచ్చ ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది. పెద్ది సినిమాను తొలుత మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా వస్తుందని అందరూ ఆశపడ్డారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ లో రిలీజ్ డేట్ పక్కాగా ఉండేలా చూసుకున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ ఇంకా కొంత పెండింగ్ ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని బుచ్చిబాబు టీం పట్టుదలతో ఉంది. అందుకే ఈ సమ్మర్ రేస్ నుంచి తప్పుకొని దసరా పండుగ సీజన్ ను టార్గెట్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆలస్యంగా వచ్చినా చరణ్ చేసే అటాక్ మాత్రం అరాచకంగా ఉండబోతోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మెగా మేనియా నడుస్తోంది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బాక్స్ ఆఫీస్ కింగ్ అని మరోసారి నిరూపించుకున్నారు. బాబాయ్ హిట్ కొట్టాడు, నాన్న బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. మరి అబ్బాయి రేంజ్ ఎలా ఉండాలి? పెద్దితో రామ్ చరణ్ కొట్టే దెబ్బకు సౌత్ ఇండియా మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే అనే రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సమ్మర్ అయినా దసరా అయినా పెద్ది రాక బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు.